హాయ్! హలో! ఎలా ఉన్నారు అందరూ? ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ కదా! సో, ఈరోజు నేను కాకినాడ నుంచి హైదరాబాద్ నా ఆఫీస్ టూర్‌కైతే వెళ్తున్నాను. సో, ఇట్స్ అమెజాన్స్ వరల్డ్స్ లార్జెస్ట్ క్యాంపస్ అనమాట. సో, మిస్ కాకుండా వీడియోనైతే లాస్ట్ దాకా చూసేయండి. ఫస్ట్ అయితే నా లగేజ్ మొత్తం సర్దుకొని నేను కోకనాడ టు ముంబై ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌నైతే ఎక్కేయడం జరిగింది. ఇది మార్నింగ్ 9కి అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి 8 అవుతుంది. సో, నేను నా సీట్ మొత్తం సెట్ చేసుకొని కూర్చున్నాను. అండ్ ఇది రెయినీ సీజన్ కాబట్టి బయట షార్ట్స్ అవి చాలా బ్యూటిఫుల్‌గా వచ్చాయి. సో, నేను కొన్ని షార్ట్స్ అయితే తీయడం జరిగింది. చూసి ఎంజాయ్ చేయండి. సో, చూస్తున్నారు కదా! ఫైనల్లీ అమెజాన్ లార్జెస్ట్ క్యాంపస్‌కైతే నేను ఎంటర్ అవ్వడం జరిగింది. నా పీజీ నుంచి అయితే నేను ర్యాపిడో బుక్ చేసుకొని వెంటనే ఇక్కడికి వచ్చేసాను. సో, నేను రీచ్ అయ్యేసరికి చాలా టైం అయిపోయింది. 11:00 అలా అయిపోయింది. సో, ఎంట్రన్స్ అది చూస్తున్నారుగా ఆటోమేటిక్ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. సో, నేను లోపలికైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. సో, లోపల చూడగానే వ్యూ అయితే నాకు చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. లైట్స్‌తో చాలా బ్రైట్‌గా వెల్కమ్ చెప్పినట్లయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు 1 అని రాసుంది. పక్కన అమెజాన్ అని రాసుంది. అండ్ నేను ప్రతి ఎంప్లాయీ తప్పకుండా ఎంటర్ అయినప్పుడు లోన బ్యాడ్జ్ అనేది తీసుకోవాలన్నమాట. సో, అమెజాన్ ఎంప్లాయీ ఎవరైనా సరే. సో, మేము బేసికలీ వీసీసీ ఎంప్లాయీస్ కాబట్టి మోస్ట్లీ మేము వర్చువల్గానే వర్క్ చేస్తాము. సో, మాకు పర్మనెంట్ ఐడి కార్డ్ అనేది ఏమి ఉండదు. సో, మేము వెళ్ళినప్పుడు ఆఫీస్ విజిట్కి తప్పకుండా లోన బ్యాడ్జ్ తీసుకొని అక్కడ స్వైప్ చేసి లోపలికైతే ఎంటర్ అవ్వడం జరిగింది. సో, మీరు చూస్తున్నారు కదా, సీటింగ్ ఏరియా వన్ సైడ్ ఉంది. అండ్ నేను లిఫ్ట్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాను. సో, ప్రతి లిఫ్ట్‌కి సెపరేట్‌గా S1, S2, S3, P1, P2, P3 అని చెప్పి సెపరేట్ నేమ్స్ అయితే మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ మొత్తం 15 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 15 ఫ్లోర్స్ ఉన్నాయి. సో, 3 ఫ్లోర్స్ అయితే మనం విజిట్ చేయొచ్చు. ఎవరైనా విజిట్ చేయొచ్చు. సో, ఆఫీస్ ఫ్లోర్‌కి వెళ్ళడానికి మన ఆఫీస్ ఏ ఫ్లోర్‌లో అయితే ఉందో ఆ ఫ్లోర్‌కి వెళ్ళి మనం విజిట్ చేసి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో, మీరు చూస్తున్నది ఇది ఫస్ట్ వచ్చేసి నా ఆఫీస్ ఫ్లోర్ మాట. సో, నేను డైరెక్ట్ ఒక కాఫీ తాగుదామని చెప్పేసి ఆఫీస్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అయిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. సో, నేను క్యాప్చర్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇదైతే సీటింగ్ ఏరియా. ఈ పక్కన కాఫీ మెషిన్ ఉంది, కాఫీ వెండింగ్ మెషిన్ ఉంది. సో, ఇది అయితే బ్యూటిఫుల్ వ్యూ. నేను కూర్చొని కాసేపు అలా వర్క్ చేసుకుంటూ వ్యూని అయితే ఎంజాయ్ చేయడం జరిగింది. సో, ఆ తర్వాత కింద కెఫెటేరియాకి వెళ్ళి చూద్దాము ఎలా ఉందో అని చెప్పేసి డైరెక్ట్ కెఫెటేరియాకి అయితే వచ్చేసాను. ఇందాక మీరు స్క్రీన్ మీద చూసారు కదా, మనం క్లిక్ చేయగానే అది N16, S1 అలా చూపిస్తుంది. సో, ఏ ఫ్లోర్కి అయితే వెళ్ళాలో మనం అక్కడ క్లిక్ చేస్తే అది ఏ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి నుంచోవాలో ఆ నెంబర్ చూపిస్తుంది అన్నమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కెఫెటేరియాలో చాలా సీటింగ్ ఏరియా అయితే ఉంది. ఎట్ ఏ టైం ఒక 1500 పీపుల్ అయితే కూర్చోవడానికి సీటింగ్ ఏరియా ఉంది. చాలా పెద్దగా ఉన్నాయి. సో, అది విజిట్ చేసేసి నేను వెంటనే రీక్రియేషన్ సెంటర్కి వచ్చేసాను. సో, చాలా గేమ్స్ అన్నీ ఉంటాయని విన్నాను. సో, ఇక్కడికి రాగానే ఫ్లోర్లో ఎంటర్ అవ్వగానే సీటింగ్ ఏరియా ఉంది. పక్కనే నెట్స్ అయితే ఉంది మనకి గ్రౌండ్ లాగా క్రికెట్ ఆడుకోవడానికి. చాలామంది అయితే ఆడుకుంటున్నారు. సో, మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే మన లాగిన్ ఐడి, యూజర్ ఐడి ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి మనం టైం అది స్లాట్స్ ఇస్తారు మనకి. సో, ఎవరైతే ఆడుతున్నారో సో నెక్స్ట్ ఎవరు ఆడాలి అలా అని చెప్పి మనకైతే ఎప్పుడు ఆడడానికి టైం దొరకలేదు. సో, అలా నడుచుకుంటూ రిక్రియేషన్ సెంటర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. అక్కడ కొన్ని బుక్స్ కూడా చూశాను. చాలా బుక్స్, నాలెడ్జబుల్ బుక్స్ కూడా ఉన్నాయి. అండ్ దాని పక్కనే ఇంకా యోగా సెంటర్, జిమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. డాన్సింగ్ ఏరియా కూడా ఉంది. మీరు చూడండి, మధ్యలో చిన్న పార్టీషన్ ఉంది. అది ఓపెన్ చేస్తే వెనక మొత్తం జిమ్ ఏరియా ఉంటుంది. సో, ఇదైతే డాన్సింగ్ ఏరియా. సో, అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు అండ్ మీరు యోగా కూడా చేసుకోవచ్చు ఇక్కడ.
ఇక్కడ మీరు చూస్తున్నది మనం ఏవైనా సేఫ్ జోన్ మాట. మనం ఏవైనా వస్తువులు అవి సేఫ్‌గా పెట్టుకోవడానికి లాకర్స్ ఉన్నాయి. లాక్ కూడా చేసుకోవచ్చు. అది చూసుకొని మొత్తం నేను మళ్ళీ రీక్రియేషన్ సెంటర్ నుంచి అలా బయటకొచ్చాను. మీరిక్కడ చూస్తున్నట్టు ఇది క్యారమ్ బోర్డ్, టేబుల్ హాకీ అండ్ టేబుల్ టెన్నిస్ ఇక్కడ గేమ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో క్రికెట్ కూడా ఉంది. సో మీరు హ్యాపీగా వర్క్ చేసుకొని స్ట్రెస్ అయిపోయినప్పుడు ఇక్కడికొచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు రీక్రియేషన్ సెంటర్‌లో. సో నేను అలా ఇది రీక్రియేషన్ సెంటర్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది బ్యాక్ సైడ్ ఆఫ్ కెఫెటేరియాకి. అది కెఫెటేరియా వచ్చేసి సెకండ్ ఫ్లోర్ కదా! సో ఇది ఫస్ట్ ఫ్లోర్. సో నేను మెట్లు ఎక్కుతూ సెకండ్ ఫ్లోర్‌కి అయితే కనెక్ట్ అయ్యింది. సో అది రీచ్ అయ్యాను. సో అక్కడి నుంచి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇక్కడ కింద మన ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న రీక్రియేషన్ సెంటర్ అండ్ పైన మంచి వ్యూ ఉంది ఇక్కడ కెఫెటేరియాలో ఈ సైడ్‌కైతే. సో మనం ఇక్కడ ఏమైనా కావాలంటే పే చేసుకొని మనకొక యాప్ అయితే ఉంటుంది. నేను మీకు స్క్రీన్‌లో చూపిస్తాను. ఓపెన్ చేయగానే డౌన్లోడ్ చేయగానే ఇది ఫస్ట్ మీ లాగిన్ ఐడీ అడుగుతుంది ఎవరైతే అమెజాన్ ఎంప్లాయీస్ ఉన్నారో. సో ఆ లాగిన్ ఐడీ ఇచ్చినట్లయితే ఓటీపీ ద్వారా ఇది సైన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏ ఆఫీస్ అయితే ఇందులో వర్క్ అవుతుందో ఆఫీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రెజెంట్ నేను అమెజాన్ ఆఫీస్ అయితే సెలెక్ట్ చేశాను. సో అన్నీ చూపిస్తుంది ఏం ఫేమస్ అక్కడ, ఆ రోజు ఏం స్పెషల్ ఉంది అనేది చూపిస్తుంటుంది. డైన్ ఇన్ అని ప్రెస్ చేస్తే సో అది యాప్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ చాలా కెఫేస్ ఉన్నాయి మీరు చూస్తున్నట్టు. A1 కెఫే, దర్శన్ అండ్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చూపిస్తుంది. ఫార్మ్ వాల్, ఫ్రూట్ ఇట్ అప్, గ్రాబ్ అండ్ గో, కర్మా కాపీ అంట, ఇలా చాలా స్వీట్ కార్ట్ అని చెప్పి చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. జోమోస్ అలాగా. సో మీరు ఇందులోంచి ఆర్డర్ చేసుకుంటే ఏదైనా సరే చాలా చీప్గా దొరుకుతుంది. అండ్ మనకి బయట అయితే చాలా రేట్స్ ఉంటాయి. చూస్తున్నారు ఫ్రూట్ సలాడ్ బౌల్ 43 రూపీస్, క్లాసిక్ ప్లెయిన్ మ్యాగీ 25 రూపీస్ అండ్ ఆల్సో కాఫీ 23 రూపీస్, బ్లాక్ టీ, బూస్ట్ లార్జ్ ఇలా చూసారు కదా చాలా 17 రూపీస్, 20 రూపీస్ ఇలా అండర్లోనే మీకు అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. సో ఇది అమెజాన్ వాళ్ళకే చాలా చీప్గా ప్రొవైడ్ చేస్తుంది ఫుడ్ అనేది. అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా అండ్ హైజీనిక్గా ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. తర్వాత అలా నేను నడుచుకుంటూ వచ్చి సైడ్ ఉన్న గ్యాలరీని అయితే చూడడానికి వచ్చాను. ఇక్కడ కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పెయింటింగ్స్ అనేవి. నేనైతే ఆకలేస్తుందని చెప్పి మళ్ళీ ఒక షవర్మా అయితే తీసుకోవడం జరిగింది. ఇది ఒక 60 రూపీస్ ఎంతో పడింది. సో మీరు చూస్తున్నారు కదా. సో లాస్ట్కి నేను పైన వచ్చేసి ఒక సింపుల్ ఏరియాని సెలెక్ట్ చేసుకొని వచ్చి కూర్చొని ల్యాప్టాప్ అది సెటప్ చేసుకున్నాను. కింద అయితే బెంచ్కి కింద మనకి సాకెట్స్ అవి ఉంటాయి. సో అది పెట్టుకొని నేను కాఫీ లేదా కార్న్ సూప్ ఏదో ఒకటి తాగుదామని చెప్పి వచ్చి చూశాను. సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కార్న్ సూప్, కాఫీ, బూస్ట్, హార్లిక్స్, ఇంకా కార్డమమ్ టీ, సినమన్ టీ అని చెప్పి చాలా ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. కన్ఫ్యూజ్ అయిపోయాను ఏం తాగాలని చెప్పి. లెమన్ టీ, కార్డమమ్ ఎక్స్ట్రాక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవి చూస్తున్నారు కదా. ఇదైతే నా క్యూబెక్స్ ఏరియా, వర్క్ చేసే ఏరియా అన్నమాట. సో ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను అందరూ ఉన్నారు కాబట్టి. సో నేను అదంతా చూసుకొని సో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేయడం జరిగింది. సో ఆ టైంకి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అవుతుంది, నియర్లీ 5 o'clock. సో నేను పంచ్ అవుట్ చేసేసి సో బయటకైతే వచ్చేయడం జరిగింది. సో ఈ ఏరియా చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా సీటింగ్ ఏరియా అనేది చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేయడం జరిగింది. సో నేను ఇదైతే
ఓవరాల్ టూర్ మాట. సో ఆఫీస్ బయటకైతే వచ్చేసాను అండ్ బయట కూడా చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి. సో నేను అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. మా ఆఫీస్ పక్కనే ఇది మొత్తం వాకింగ్ ఏరియా అన్నమాట. సో గ్రౌండ్ అండ్ చాలా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా అందంగా ఉంది ఏరియా, వాకింగ్ ఏరియా. సో అలా వెళ్ళి ఆ ఫ్లవర్స్ని, ఆ గ్రౌండ్ ఏరియాని మొత్తం క్యాప్చర్ చేసి అయితే చూడడం జరిగింది. మీరు చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఏరియా అయితే.